మేడం గారు, మీకు భూదేవికి ఉన్నంత ఓర్పు సహనం ఉన్నది మేడం గారు. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. ఏమి మేడం గారు, మీ కృషి పట్టుదల మరికొంతమంది ఆడవాళ్లకు ఆదర్శంగా ఉన్నది మేడం గారు. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది కూడా మనల్ని ఎంత అంటే ఎన్ని మెసేజెస్ భరిస్తున్నానో మీకు తెలుసు ఆల్రెడీ. ఎంత ఇదిగా ఉన్నా ఇంకా 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 ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా 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 మాట్లాడి ఏం చేయగలుగుతారు మీరు? మేము వెళ్ళిపోతున్నా ఉండండి. మీరు వెళ్ళిపోవాలి ఇది చేయాలని కాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం ఏదైతే తప్పుగా మాట్లాడతామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు సార్. మనం ఎలా రియాక్ట్ అయితే అలా మాట్లాడతారు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. మిమ్మల్ని అనే ఉద్దేశం నాకు లేదు సార్. ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలియదు. మిమ్మల్ని ఒక మాట అనాల్సిన అవసరం నాకేముంది? అదే విధంగా ఇప్పుడు నేనైతే ఏదైతే ఆలోచన చేశానో అది మీరు ఆలోచన చేసుకున్నప్పుడు మనం మనుషులం అవుతాం సార్. గుర్తుపెట్టుకోండి సార్. ఎవరో తెలియని వ్యక్తిని ఒక మాట మాట్లాడే ముందు కాస్త మనకి భగవంతుడు ఇచ్చిన గుణాలని అర్థం చేసుకోవాలి. మంచి గుణాలను వాడుకోండి సార్. మంచిని వాడుకోండి, చెడును వాడకండి. అన్నీ ఇచ్చాడు, చెడును ఇచ్చాడు, మంచిని ఇచ్చాడు. కానీ మంచిని తొక్కేసి చెడును మాత్రం వృక్షాలలాగా పెంచకండి. వాటి ఏర్లని పెట్టకండి. ఎందుకంటే పాపం అనేది ఎవరిని వదిలిపెట్టదు సార్. ఒకరిని నిష్కారణంగా మనం మాట్లాడితే సంధ్యవేళ చెప్తున్నా, శతకోటి దీపాలంకరణ జరిగే సమయంలో చెప్తున్నాను నేను. మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు సార్. ఎవరిని అనవసరంగా మనకు సంబంధం లేని వ్యక్తిని ఒకరిని మాట్లాడేటప్పుడు మనకి ఎలా మాట్లాడాలనిపిస్తుంది సార్? ఎవరో తెలియని వ్యక్తి మీద ఒక మాట మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? మీకు నేనెవరో మీకు తెలుసా? నేనేంటో మీకు తెలుసా? మీరు ఎలా మాట్లాడతారు సార్? మర్యాదగా మేడం బాగున్నారా, తిన్నారా, ఉన్నారు, ఇది కరెక్ట్ సార్. అంతకు మించి కాదు. మనకు మొబైల్ ఉంది సార్. మనకి మొబైల్ ఉంది సార్. మొబైల్ని 1,00,000 పెట్టి కొన్నా, 2 లక్షలు పెట్టి కొన్నా, దానికి ఇంత ఛార్జింగ్ పెట్టకపోతే పిన్ సెట్ చేసి ఛార్జింగ్ పెట్టకపోతే మొబైల్ పనిచేయదు. అర్థమైందా సార్? ఒకటి. అలాగే ఆ మొబైల్ ఆన్ చేయాలి, మనం ఇది చేయాలంటే మన చేతితో నొక్కితేనే ఆన్ అవుతుంది సార్. మనం ఎలా వాడితే అది అలా పనిచేస్తుంది సార్. మొబైల్ అనేది మనం ఎలా వాడుకుంటే అలా. మీరు అక్షరాలను కూడా మీరు ఎలా టైప్ చేస్తే అలా. కానీ ప్రకృతిని ఎవరు టైప్ చేస్తున్నారు సార్? గాలి వీస్తుంది. ఈ మేఘాలు ఫుల్గా మార్నింగ్ ఒక గాలి వచ్చింది సార్. మేఘాలు ఫుల్గా వర్షం పడేలా వచ్చేసరికి ఒక్కసారిగా గాలి వచ్చి మొత్తం అంతా మేఘాలను అన్నింటినీ చెదిరించేసి పైకి తీసుకెళ్ళిపోయింది. ఏ కంప్యూటర్ సార్ అది? ఏ కంప్యూటర్ వర్క్ చేసింది చెప్పండి? ఏ కంప్యూటరు ఈ సకల సృష్టిని నడిపిస్తుంది? ఏ కంప్యూటర్తో నడుస్తున్నాయి ఈ పంచభూతాలు చెప్పండి? ఈ వర్షం పడడానికి ఇక్కడే వర్షం పడాలి, ఈ సమయంలో వర్షం పడాలి, ఇక్కడ పడకూడదు. ఆ గాలి తీసుకెళ్ళి మేఘాలు ఇంకొక చోట తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ వర్షం పడేలా చేస్తుంది. ఏ కంప్యూటర్ వర్క్ చేస్తుంది సార్? ఏ కంప్యూటర్ ద్వారా నడుస్తున్నాయి సార్ ఈ పంచభూతాలు? మనకి సెన్స్ ఏమైంది సార్? అర్థం చేసుకోవడం లేదు మీకు. మీ సెన్స్ ఏమైంది? కాస్త అర్థం చేసుకోండి. మీరు ఇంత మొబైల్ వాడడానికి మీరు ఇంత పెద్ద మనిషి కావాలి. ఇన్ని అక్షరాలు టైప్ చేయడానికి మీ వేళ్ళు అవసరం. ఇంత పెద్ద ప్రకృతిని నడపడానికి ఏ కంప్యూటర్ వర్క్ చేస్తుంది? ఎవరు నడిపిస్తున్నారు? ఈ పంచభూతాలను ఎవరు నడిపిస్తున్నారు? మీరు ఈ గాలి లేకపోతే క్షణం బ్రతకలేరు. ఒకసారి అర్థం చేసుకోండి సార్. మనం ఒకరిని మాట్లాడే ముందు చాలా 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 తప్పు మాట్లాడుతున్నారు. అసలు నాకు బాధ వచ్చేస్తుంది సార్ మీరు మాట్లాడినప్పుడు.